నువ్వు ఏడుస్తూ నువ్వు కూర్చున్నావని ప్రభుకు తెలుసు బిడ్డ. నువ్వు దేశ విదేశాలలో నుంచి మెసేజ్ వింటున్నావని తెలుసు బిడ్డ. అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో మెసేజ్ వింటున్నావు. పైకి నవ్వుతూ కనబడుతున్నావు, కానీ మానసికమైన ఒత్తిళ్లను బట్టి అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. దేవునికి తెలుసు. నిన్ను, నీ కుటుంబాన్ని భయంకరమైన స్థితిలోకి తీసుకొని వెళ్తూ ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో ఈ లైవ్ లో ఉన్నావు బిడ్డ. నువ్వు అప్పులో నువ్వు ఫోన్లు చేస్తున్నారని నువ్వు సెల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నావు. వడ్డీలు కోసం వాళ్ళు ఫోన్లు చేస్తున్నారని అప్పులలో ఆ ఫోన్ల బాధ తట్టుకోలేక నీ మొబైల్ ఫోన్ ఆన్ చేసినావు. నువ్వు లైవ్ లో ఉన్నావు. అని భయపడకు. నీ 10 లక్షల అప్పలైనా 10 కోట్ల అప్పైనా దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో బిడ్డ. నీ మారా అనుభవాన్ని ఆయన మధురముగా మార్చబోతున్నాడు. ఏడవకిక, ప్రభుని బట్టి సంతోషించు. హాగరు ఏడ్చింది, చిన్న కుమారుని యొక్క మొరను దేవుడు విన్నాడు. హన్నా ఏడవగానే పరిగెత్తుకుంటూ వచ్చినాడు. అర్థలేని మరి ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. కుమారుణ్ణి కోల్పోయిన విధవరాలు ఏడుస్తుంటే ఏడవద్దు అంటున్నాడు. ఈ లైవ్ లో నుంచి అదే స్వరం నిన్ను ధైర్యపరుస్తుండగా కుడి చేయి పైకెత్తండి.